This is Penpoint, your source for the latest news. ఇది చాలా అన్యాయం, ఇది దుర్మార్గం. చంద్రబాబు గారి పరిపాలన ఒక హిట్లర్ను, ఒక ముసోరిని తలపిస్తుంది. అసలు ఇది బ్రిటిష్ పరిపాలన కూడా ఇలా లేదు. మరి చరిత్ర చదువుతుంటే బ్రిటిష్ పరిపాలన కూడా ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చే పరిస్థితులు లేవు. రోడ్డు మీదకి వచ్చిన వాడికి అక్కడక్కడ అడ్డుతో అడ్డేవాళ్ళు తప్ప ఇంటికి వెళ్ళి నోటీసులు లేవు. కానీ ఈరోజు ఎక్కడికక్కడ కూడా మన లీడర్ను క్యాడర్ను అడ్డుకున్నారు. అయినప్పుడు కూడా ఎంతమంది వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేమేం చేసాం చెప్పడం లేదు. మేము ఒక్కటే న్యాయబద్ధంగా డిఎస్లో అన్యాయం జరిగింది. డిఎస్లో సుమారు 400 పైగా ఉద్యోగాలు అక్రమాలు జరిగేవి, అవకతవకలు జరిగేవి, మోసాలు జరిగేవి. అలాగే అవి కాకుండా మామూలు కూడా ఎన్నో అవకతవకలు జరిగేవి. వీటన్నిటికి సంబంధించి మేము దర్యాప్తు చేయమని చెప్తున్నాం. ఏది సిబిఐ చేత గౌరవ హైకోర్టు కూడా అధికారులకు దర్యాప్తు చేయమంది. రాష్ట్ర అధికారులు ఒక మంత్రి గారి మీద ఏం దర్యాప్తు చేస్తారు, ఒక ప్రభుత్వం మీద ఏం దర్యాప్తు చేస్తారు. అందుకే సిబిఐ అయితే మొత్తం కేంద్రానికి సంబంధించింది కాబట్టి ముఖ్యమంత్రి మీద కూడా దర్యాప్తు చేసే అధికారం వారికి ఉన్నది. అందుకే దీని బాధ్యత వహించి ఈరోజు జరిగిన ఎక్కడికక్కడ మాకు అవసరాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అలాగే విద్యాశాఖ మంత్రి గారు బాధ్యత వహించారు. ప్రశ్నిస్తారని చెప్పిన ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారో మరి తెలియదు. ప్రజలందరికీ కూడా ఇటువంటి అన్యాయాలు ఆయన కనిపించడం లేదా? నిన్న ప్రియాంక అనే పీజీ మరి మెడికల్ విద్యార్థి చనిపోయింది, అది ఉప ముఖ్యమంత్రి గారు కనిపించడం లేదా? అనేక మంది విద్యార్థులు చనిపోతారు, అది కనిపించడం లేదా? ఈ అన్యాయాలు ఉప ముఖ్యమంత్రి గారు కనిపించడం లేదా? ఎప్పుడు ప్రశ్నిస్తారా ఆయన? నీ అభిమానులందరికీ నిన్ను వదిలేసి అయిపోతున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ అభిమానులందరికీ మిమ్మల్ని వదిలేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి గారు.